నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రి పొన్నమును కలిసిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. సిమ్స్లో న్యాయమూర్తి అవగాహన సదస్సు. వివాహిత అనుమానాస్పద మృతి. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికన్ పారిశ్రామిక నగరంలో గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రజా రవాణా సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ స్టేషన్ శిథిలావస్థకు నేడు చేరుకుంది. అలాగే గత 30 సంవత్సరాల క్రితం ఉన్న జనాభా ప్రాతిపదికన నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రస్తుతం అధిక మొత్తంలో ప్రయాణికుల రవాణా ఆర్టీసీ ద్వారా జరుగుతున్నదని, ఉత్తర తెలంగాణలోనే గోదావరికన్ ఆర్టీసీ బస్టాండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధిక ఆదాయాన్ని కలిగి ఉందని, నేటి జనాభా ప్రాతిపదికనకు అనుగుణంగా గోదావరికన్ ఆర్టీసీ బస్ స్టేషన్ను మోడల్ బస్ స్టేషన్గా పునర్నిర్మించాలని, అలాగే బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజల విద్యార్థుల సౌకర్యార్థం మెరుగైన విద్యా సదుపాయం అందించాలంటే రామగుండం మండలంలో గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు బాపులే విద్యాలయాన్ని 35 కోట్లతో ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను ఈరోజు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. ఈరోజు వినతి పత్రం అందించారు. అమానవీయ ర్యాగింగ్ నివారణ అందరి బాధ్యత అని గోదావరికని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు సిమ్స్ వైద్య కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాగింగ్ నివారణ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని, ర్యాగింగ్కు పాల్పడిన ఎవరైనా శిక్షార్హులని, ర్యాగింగ్కు పాల్పడి తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ర్యాగింగ్కు పాల్పడి ప్రోత్సహించిన కటకటాలు తప్పవన్నారు. ర్యాగింగ్ను ప్రభుత్వాలు నిషేధించాయన్నారు. ర్యాగింగ్ గురైన వారు వారి పోషకులకు కానీ, విద్యా సంస్థల యాజమాన్యాలకు కానీ, పోలీసులకు కానీ నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ర్యాగింగ్ నివారణకు విద్యా సంస్థల్లో కమిటీలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్, లీగల్ సోషల్ వర్కర్ శంకర్, న్యాయవాదులు భూమయ్య, వరలక్ష్మి, షాన్హాజ్, లీగల్ వాలంటరీ సుజాత తదితరులు ఉన్నారు. గోదావరికన్లో ఓ విషాద సంఘటన జరిగింది. పెళ్ళై 8 నెలలకు గోదావరికన్ హనుమాన్ నగర్లో సుష్మా అలియాస్ వైశాలి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తల్లి కోమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు క్షేత్ర పరిశీలన చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి కోమల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోమల రెండో కూతురు సుష్మా అలియాస్ వైశాలి. కుమార్ కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. సుష్మాను హైదరాబాద్కు చెందిన కార్ మెకానిక్ సురేందర్తో 8 నెలల క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజులుగా చిత్తుగా మద్యం సేవించి సురేందర్ వైశాల్ని కొట్టేవాడు. ఈ క్రమంలో ఈ నెల 15న వైశాల్ని తీవ్రంగా చితకబాది హైదరాబాద్ నుంచి ద్విచక్ర వాహనం మీద సురేందర్ ఇక్కడికి తీసుకొచ్చి కోమల దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే అనారోగ్యం గురైన వైశాల్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2 రోజుల పాటు చికిత్స చేయించారు. తగ్గకపోవడంతో బిజ్గిర్ షరీఫ్ దుర్గాకు తీసుకెళ్లారు. అక్కడ వైశాలి తీవ్ర అస్వస్థతకు గురైంది. సమీపంలోని జమ్మికుంటకు తరలించగా అప్పటికే వైశాలి చనిపోయింది. కాగా తన కూతురు వైశాలి మరణానికి తన అల్లుడు సురేందర్ కారణమంటూ మృతురాలి తల్లి కోమల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.